హాయ్ అండి, లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఏంటో అండి, వ్యూస్ అస్సలు రావటం లేదు. 1000-2000 దగ్గరకు రీచ్ అయ్యేసరికి గగనమైపోతుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. నీ కథ వైభాగంలోనికి వెళ్ళిపోదాం. సాత్విక నేత్ర దగ్గరకు వచ్చి, బావా, ఈ టైంలో తనని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళటం సేఫ్ కాదు, మన ఇంటికి తీసుకొని వెళదామని చెప్తుంది. నేను అదే అనుకుంటున్నాను, పద వెళ్దాం అంటూ యష్మిని కష్టంగా కారు వరకు తీసుకొని వెళతారు. రుద్ర మాత్రం వెళ్తున్న వాళ్ళ వైపు అంతే చూస్తూ ఉంటాడు. కానీ వాళ్లకు సాయంగా వెళ్ళాలన్న ఆలోచన కూడా తను చెయ్యడు. యష్మి వాళ్ళు పబ్బు లోపలికి వచ్చిన దగ్గర నుంచి అక్కడ నుంచి బయటకు వెళ్ళేంత వరకు వాళ్ళని ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళెవరికి ఆ విషయం తెలియదు. కానీ అది అంతా యష్మి వాళ్ళు పట్టించుకునే స్థితిలో కూడా ఉండరు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సంధ్య, నేను క్యాబ్ బుక్ చేసుకొని హాస్టల్కి వెళ్ళిపోతాను, తనని మీరు ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెబుతుంది. అదేంటి, ఒక్కదానివి ఎలా వెళ్తాం, అది కూడా ఈ సమయంలో? ఏమీ అవసరం లేదు, నేను ఆశ్రమం దగ్గర డ్రాప్ చేస్తాను, సైలెంట్గా కారు ఎక్కు అని కొంచెం సీరియస్గానే అంటాడు నేత్ర. సంధ్య ఇక ఏమీ మాట్లాడకుండా వారితో పాటే కారు ఎక్కుతుంది. యష్మి మాత్రం కారులో గోల గోల చేస్తుంటుంది. సాత్విక తనని హ్యాండిల్ చేయడం చాలా కష్టమవుతుంది. అలా సంధ్య తనకి సహకరిస్తూ ఉంటుంది. అయినా కూడా యష్మిని పట్టుకోవటం కష్టంగానే ఉంటుంది ఇద్దరికి. నేత్ర చాలా స్లోగా కార్ డ్రైవ్ చేస్తుంటాడు. సంధ్య వాళ్ళ ఆశ్రమం దగ్గర కారు ఆపుతాడు చివరికి వచ్చి. సంధ్య కారు దిగి వాళ్ళకు బాయ్ చెప్పి లోపలికి వెళుతుంటుంది. ఇక వీళ్ళు యష్మి గోలగోల చేస్తూ ఉండటంతో అది తట్టుకోలేక నేత్ర అప్పటి వరకు చాలా స్లోగా కారు డ్రైవ్ చేసిన వాడు కాస్త చాలా స్పీడ్గా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పటికే యష్మి గోలగోల చేసి బాగా అలసిపోయి నీరసంతో సాత్విక మీద వాలిపోయి నిద్రపోతూ కనిపిస్తుంది. మధ్య మధ్యలో లేచి, రుద్ర, నిన్ను వదిలిపెట్టనురా, నీ అంతు చూస్తాను, ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది, నిన్ను వదిలిపెట్టనురా అంటూ చంద్రముఖిలా గోలగోల చేస్తూ ఉంటుంది. ఇల్లు వచ్చిన తర్వాత నేత్ర దిగి యష్మిని 2 చేతులతో ఎత్తుకొని సాత్విక గదిలోనికి తీసుకొని వెళ్ళి బెడ్ మీద ఆమెను పడుకోబెడతాడు. సాత్విక, ఇక నేను తనని చూసుకుంటానులే బావా, నువ్వేమీ కంగారు పడద్దు, నీ రూమ్లోకి వెళ్ళు అని అంటుంది. సరే జాగ్రత్త, ఏదైనా అవసరం ఉంటే మాత్రం నన్ను పిలు అని చెప్పి నేత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాత్విక మాత్రం యష్మి వైపు చూస్తూ అలా ఉండిపోతుంది. చందమామని సైతం మరిపించే అందం నీ సొంతం, అలానే నీకు ఇష్టం లేకపోతే ముఖం మీదే అది ఎంతటి వారైనా చెబుతావు అని రుద్రతో తను మాట్లాడిన తీరు, మాటలు అన్నీ గుర్తు తెచ్చుకొని అనుకుంటూ మనసులో ఫీల్ అయ్యింది. రుద్రబావ ఎవరితో ఇంత క్లోజ్గా ఉన్నది లేదు, కానీ నీతో చాలా క్లోజ్గా ఉన్నాడు. చూస్తుంటే రుద్రబావకి నువ్వంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. మరి ఆ ఇష్టం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. కానీ నీకు రుద్రబావ మీద అస్సలు పాజిటివ్ ఒపీనియన్ 0.1% కూడా లేదు అనిపిస్తుంది. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ తను కూడా యష్మి పక్కనే పడుకొని నిద్రపోతుంది. సంధ్య అంత లేటుగా ఆశ్రమంకి రావటంతో ఆశ్రమం వార్డెన్ చివాట్లు పెట్టి బయటకు వెళ్ళిపోమ్మని చెప్తుంది. సంధ్య ఎంత బ్రతిమిలాడినా కూడా, లేదు, ఈ నైట్ నీకు లోపలికి ఎంట్రీ లేదు, ఒక్కరోజు అలా చేస్తేనే 2వ రోజు నుంచి ఇంత లేటుగా రాకుండా ఉంటావు, ఇది ఆశ్రమం అనుకుంటున్నావా లేకపోతే నీ సొంత ఇల్లు అనుకుంటున్నావా, ఎలా పడితే అలా రావటానికి, ఉండు, బయటే ఉండు అంటూ నిర్దాక్షిణ్యంగా ఆమెను బయటకు పంపించేస్తుంది. ఇక సంధ్య చేసేది ఏమీ లేక ఆశ్రమం బయట ఒక అరుగు ఉంటే అరుగు మీద కూర్చొని తనని తానే తిట్టుకుంటూ ఉంటుంది. ఏంటో, పబ్బు గబ్బు తబ్బు అని చూడటానికి వెళ్ళాము, అక్కడ ఏముంది, తాగి తందనాలాడటం, పొట్టి పొట్టి బట్టలతో డ్యాన్స్ చేయటం అని తనని తానే తిట్టుకుంటూ ఉంటుంది పబ్బుకు వెళ్ళినందుకు. ఏంటో, యష్మి అడిగిందని నేను కూడా వెళ్ళాలని ఎగిరాను. నేత్ర అప్పటికి వద్దు అని చెప్తూనే ఉన్నాను, వింటేనా, నేను వాళ్ళతో వెళ్ళినా బాగుండేది, ఇటువంటి పరిస్థితి వస్తుందని ఏం తెలుసులే, అయినా ఎప్పుడైనా ఇలా జరిగిందా, ఇలా సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి లేదు కదా అని అనుకుంటూ నీరసంగా భయంగా అక్కడే కూర్చొని ఉంటుంది. పక్కన వాచ్మెన్ అప్పుడే వాష్రూమ్కి వెళతాడు. అతను అలా వాష్రూమ్కి వెళ్ళి ఇటు వచ్చేసరికి సంధ్య అక్కడ ఉండదు. ఏమైపోయింది ఈ అమ్మాయి అనుకుంటూ అటు ఇటు చూసి ఎక్కడా కనిపించకపోవటంతో, ఏంటోలే ఈ కాలం అమ్మాయిలు అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా భయం అనేది వాళ్ళ గుండెల్లో లేకుండా రోడ్ల వెంట తిరుగుతూ ఉంటారు. ఈ అమ్మాయి లేటుగా వచ్చిందనే కదా ఆ వార్డెన్ బయటకు పంపించింది, మరలా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో
లే నాకెందుకు అనుకుంటూ తన ప్లేస్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు వాచ్మెన్. వాచ్మెన్కి తెలియని విషయం ఏమిటి అంటే అప్పుడే అతను పక్కకు వెళ్ళినప్పుడు ఒక కారులో సంధ్యను కూర్చోబెట్టుకొని స్పీడ్గా వెళుతూ ఉంటుంది కార్. సంధ్యకు చాలా భయం వేస్తుంటుంది. హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. తను అలా అరవటంతో కారులో ఉన్నవారు ఆమెను అరవకుండా నోటికి క్లాత్ కడతారు. అలా ఆశ్రమం నుండి సుమారు ఒక 5 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత వాళ్ళకి ఎదురుగా బైక్తో రోడ్డుకి అడ్డంగా నిలబడి ఒక వ్యక్తి కనిపిస్తాడు. డ్రైవర్ సడన్గా కారు ఆపి, ఏంట్రా అడ్డంగా ఉన్నావు, చచ్చిపోవాలని అంత ఆశగా ఉందా అని అతని దగ్గరకు వెళ్ళి సీరియస్గా అడుగుతాడు. నా చావు గురించి నీకెందుకులే కానీ ముందు మీరు తీసుకొని వెళ్తున్న ఆ అమ్మాయిని వదిలిపెట్టండి అని చాలా సింపుల్గా క్యాజువల్గా అంటాడు ఆ వ్యక్తి. వదిలిపెట్టకపోతే ఏం చేస్తావురా అంటూ లోపల ఉన్న రౌడీలు అందరినీ పిలుస్తాడు. సంధ్య అక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. కానీ ఆమెకు ఆ అవకాశం లేకుండా కార్ డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. ఇక ఆమె తప్పించుకునే వీలు లేక చూస్తూ ఉంటుంది ఆ వ్యక్తి తనని కాపాడుతాడు ఏమో అని. రౌడీలు అందరూ వచ్చి ఆ వచ్చిన వ్యక్తితో ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కొడుతూనే అతను సంధ్య దగ్గరకు వచ్చి ఆమెకు ఏదో అటాచ్ చేస్తాడు. అతను ఆమె దగ్గరకు రావటంతో కాపాడటానికి వస్తున్నాడు అని ఆశగా తన కట్లు విప్పమని సైగ చేస్తూ ఉంటుంది చేతులు అతని ముందుకు పెట్టి. కానీ అతను ఏమీ చెయ్యకుండా మరలా వెనక్కి వెళ్ళిపోవటంతో నిరాశగా అతని వైపు చూస్తుంది సంధ్య. ఆ తర్వాత రౌడీలు అతని దగ్గరకు వస్తూ ఉండటంతో ఫైట్ చేస్తూ వాళ్ళతో కావాలి అని 4 దెబ్బలు తిరిగి కింద పడిపోతాడు ఆ వచ్చిన వ్యక్తి. రౌడీలు కింద పడ్డ వ్యక్తిని మా దారికే అడ్డు వస్తావా అంటూ మరో 4 దెబ్బలు ఎక్స్ట్రా కొట్టి, ఏరా ఆ అమ్మాయిని కాపాడటానికి వచ్చావా, అయినా నువ్వేంటి నీ లెవెల్ ఏంటి, ఇలా అమ్మాయిలను కాపాడడానికి వస్తే మా ముందు మేము వదిలిపెడతాము అనుకుంటున్నామా అంత సింపుల్గా అనుకుంటూ అతన్ని పక్కకు లాగేసి బండిని కూడా పక్కకు నెట్టి కార్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వ్యక్తి స్టైల్గా లేచి కూర్చుని వెళుతున్న ఆ కారు వైపే చూస్తూ ఉంటాడు. ఇది అంతా అప్పుడే అటుగా వస్తున్న ఒక వ్యక్తి చూస్తాడు. తనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏదో జరిగింది కానీ ఏంటి అనేది మాత్రం క్లారిటీ ఉండదు ఆ వ్యక్తికి. అలా మరుసటి రోజు యష్మి కళ్ళు తెరిచి తల పట్టుకొని ఉంటుంది, తల నొప్పిగా అనిపించడంతో. సాత్విక, లేచావా, సరే త్వరగా ఫ్రెష్ అయ్యరా, కాఫీ తాగుదు, కాస్త రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది. కాఫీ తర్వాత నా తలంతా ఏంటి ఇలా పగిలిపోతుంది, ఏమైంది నాకు అని అడిగింది. దానిని హ్యాంగ్ ఓవర్ అంటారులే కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా పో, లెమన్ వాటర్ తాగితే ఆ హ్యాంగ్ ఓవర్ తగ్గిపోతుంది. హ్యాంగ్ ఓవరా, ఎందుకు వచ్చింది అని కళ్ళు నిలుపుకుంటూ అమాయకంగా అడుగుతుంది యష్మి. ఎందుకు వచ్చిందంటే ఫుల్గా మందు కొడితే వస్తుంది అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అంటుంది సాత్విక. యష్మి ఒక్కసారిగా షాక్ ప్లస్ ఆశ్చర్యంగా నోరు తెరిచి, ఏంటి నేను మందు తాగానా అంటూ ముందు రోజు జరిగినది గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మందు తాగానా అని అలా అరుస్తావేంటి, అసలు మందు తాగిన తర్వాత నువ్వేం చేశావో నీకైనా తెలుసా అని నడుం మీద 2 చేతులు పెట్టుకుని యష్మి వైపు చూస్తూ అడుగుతుంది సాత్విక. యష్మి తల పట్టుకొని, నాకేమీ గుర్తు రావటం లేదు, ఆ రుద్ర నా ఎదురుగా వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, నేను తన మీద కోపంతో మందు తాగాను నువ్వన్నట్లుగానే, కానీ కానీ ఆ తర్వాత ఏం జరిగింది, ఇది అంతా కూడా ఆ రుద్ర వల్లే. సాత్విక ఆశ్చర్యంగా యష్మి ముందు కూర్చొని, అంటే నీకు ఏమీ గుర్తులేదా, ఏమీ గుర్తు రావట్లేదు అని నీరసంగా భయంగా చెబుతుంది. ఒకవేళ ఏదైనా జరిగింది ఏమో అనే మనసులో ఉన్న అనుమానంతో ఉన్న యష్మి. ఫస్ట్ టైం కదా, అందుకే కాస్త హెవీగా తాగేసరికి అలా అనిపిస్తుంది. కాస్త భయంగా, ఏం జరిగింది రాత్రి, నేను ఏదైనా తప్పుగా బిహేవ్ చేశానా, అసలు నేను ఎక్కడ ఉన్నాను, నువ్వేంటి మా ఇంట్లో ఉన్నావు అని ఇల్లంతా చూస్తూ అడుగుతూ, ఇది మా ఇల్లు కాదు కదా అని అంటుంది. నీ ప్రశ్నలన్నిటికీ నేను తీరిగ్గా సమాధానం చెబుతాను, కాకపోతే ముందు ఫ్రెష్ అయ్యిరా పో, కాస్త లెమన్ వాటర్ కానీ మజ్జిగ కానీ తాగితే ఆ తలనొప్పి అంతా తగ్గిపోతుంది, ఆ తర్వాత కూర్చొని కూల్గా మాట్లాడుకుందాం అని అంటుంది సాత్విక. యష్మి సరే అన్నట్లుగానే నీరసంగా వాష్రూమ్లోనికి వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వస్తుంది. సాత్విక ఆమెకు లెమన్ వాటర్ ఇచ్చి తాగు అంటుంది. అవి తాగి కొంచెం తలనొప్పి తగ్గటంతో, ఇప్పుడు చెప్పవా ఎవరిది ఇల్లు, నేను ఎక్కడ ఉన్నాను అని అడుగుతుంది. నువ్వు ఎక్కడా లేవు, మా ఇంట్లోనే ఉన్నావు, మీ ఇంటికి తీసుకొని వెళ్తే మీ పేరెంట్స్ కంగారు పడతారు అని ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చాలా సింపుల్గా చెప్తుంది సాత్విక. హో అవునా
అక్కడ అమ్మా నాన్న నైట్ ఇంటికి వెళ్ళకపోవడంతో కంగారు పడుతూ ఉంటారు ఏమో అని మనసులో అనుకొని ఆమె కూడా తన తల్లిదండ్రులకి జరిగింది ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. నేత్ర అప్పుడే అక్కడికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది యష్మి అని అడుగుతాడు. పర్వాలేదు నేత, కాస్త తలనొప్పిగా ఉంది అంతే అని అన్నది. అవునా, తగ్గిపోతుందిలే. సరే ఇంతకీ మీ ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు. సరే అంటూ తల ఊపుతూ నేత్ర, రాత్రి నేనేమైనా చేశానా అని భయంగా అడుగుతుంది. సాత్విక ఏమీ చెప్పకపోవటంతో నేత్ర ఆయన చెబుతాడు ఏమో అని. జరిగిందంతా చెబితే డిస్టర్బ్ అవుతుంది అని ఏమీ లేదు, మందు తాగావు కదా, కాస్త గోల చేసావు, చిన్న పిల్లల అంతే, అంతకు మించి నువ్వేమీ చేయలేదు అని అన్నాడు నేత్ర రిలాక్స్గా. అమ్మయ్యా, అంతేనా, ఇంకా ఏంటో అనుకొని భయపడిపోయాను. సరే పద ఇంటికి వెళ్దాం, అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, అలానే నన్ను తిట్టడానికి కూడా రెడీగా ఉండి ఉంటుంది అని అంటుంది. అలా ఇద్దరు కూడా యష్మి ఇంటికి చేరుకుంటారు. రేవంత్ రేవతి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. యష్మి పబ్బుకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళింది, ఒకవేళ తనకు ఏమైనా అయ్యిందా, ఫోన్ చేస్తుంటే కలవటం లేదు అని అనుకుంటూ గుమ్మం దగ్గరే యష్మి కోసం ఇద్దరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదయాన్నే నేత్రతో కలిసి యష్మి రావటంతో యష్మిని చూసి కాస్త రిలాక్స్గా ఫీల్ అవుతారు. తన కూతురికి ఏమీ కాలేదు, సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చింది అని. రేవంత్, ఏంటి యష్మి, పబ్ అని చెప్పావు, త్వరగా రాకుండా అక్కడే ఉండిపోతే ఎలా, అందుకే నేను వద్దు అని చెప్పాను, కానీ వినకుండా ఒకే ఒక్కసారి ఇక ఎప్పుడూ వెళ్ళను, ఆఖరిసారి అంటూ బ్రతిమిలాడు. నీ కోరిక ఎందుకు కాదనాలి అని పంపించాను, కానీ నైట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయావు అని గాబరాగా అడుగుతారు. నైట్ నేను నేత్ర వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను డాడీ, మీరేమీ కంగారు పడద్దు అని అన్నది. రేవతి కొంచెం ఇబ్బందిగా, ఏంటి వాళ్ళ ఇంట్లో ఉన్నావా అని అడిగింది. నేత్ర ఆమె భయాన్ని అర్థం చేసుకొని, నా మరదలు కూడా మా ఇంట్లోనే ఉంటుంది ఆంటీ, మీరేమీ కంగారు పడద్దు, తను సేఫ్గానే పబ్బుకు వెళ్ళింది, అక్కడ నుంచి మా ఇంటికి అలా ఇక్కడికి వచ్చింది అంతే అని చెప్పాడు. నేత్ర ఆల్రెడీ వాళ్ళకు పరిచయం ఉండటంతో లోపలికి తీసుకుని వచ్చి కాఫీ ఇస్తారు. అలా నేత్ర కాఫీ తాగిన తర్వాత కాలేజీకి ఈరోజు వద్దులే యష్మి, రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. రేవతి భయంగా, ఏంటి అబ్బాయి రెస్ట్ తీసుకోమని చెప్తున్నాడు, నీకేమీ కాలేదు కదా, అంతా బాగానే ఉంది కదా అని ఆమె ఒళ్ళంతా తడుముతూ చూస్తూ ఉంటుంది. జ్వరం ఏమైనా వచ్చిందా లేదా వేరే ఏదైనా అయ్యింది ఏమో అని భయంతో. అమ్మ, నాకేమీ కాలేదు, రాత్రంతా బాగా ఎంజాయ్ చేసి అలసిపోయాం కదా, అందుకని అలా అంటున్నాడు అంతే, నేను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను అని నవ్వుతూ అంటుంది యష్మి. పబ్లో ఉన్నంతసేపు యష్మి వాళ్ళని గమనిస్తూ ఉన్నది ఎవరు, సంధ్యను తీసుకొని వెళ్ళిన రౌడీలు ఎవరు, సంధ్యను తీసుకొని వెళుతుంటే ఆపటానికి వచ్చి కూడా ఆపకుండా ఉన్న వ్యక్తి ఎవరు, అలా అన్నీ జరుగుతూ ఉంటే దూరంగా ఉండి అక్కడ జరిగేది చూస్తూ ఉన్నది ఎవరు 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 అమ్మో, చాలా ప్రశ్నలు, సమాధానాలు స్టోరీ వింటూ ఉంటే మాత్రమే మీకు తెలుస్తాయి. ఇదండి ఇవాల్టి భాగం. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్.